హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో నిన్నటి మనకి యాక్చువల్గా ఇక్కడ డ్యూ టు హెవీ రైన్స్ మనకున్న 2 ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ఫెయిల్ అయ్యి ఉండే. సో అందుకనే నిన్న వీడియో చేయలేకపోయాం, సారీ ఫర్ దాట్. అండ్ నిన్న నిఫ్టీలో అయితే మాత్రం అసలు టూ మచ్ ఒక డ్రంక్ అండ్ మంకీలా చేసింది. ఓవరాల్గా చూసుకుంటే క్యాండిల్ అయితే చాలా సింపుల్గానే కనిపిస్తుంది. బుల్స్ వచ్చారు కదా, పుష్ చేశారు, పైకి వెళ్ళింది అనేసి. బట్ 15 మినిట్స్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అసలు ఏం జరిగింది, ప్రైస్ యాక్షన్లో ఎలా ఉంది అండ్ కంప్లీట్గా చేద్దాము. అండ్ చాలా ఘోరంగా అయితే రీసెంట్గా ఎంటర్ అయినటువంటి సెల్లర్స్ అయితే చాలా ఎక్కువ నష్టపోయారనేసి అయితే మనకి నిన్న తెలుస్తుంది. సోషల్ మీడియాలో భయంకరంగా చాలా పెద్ద పెద్ద ఎంటీఎమ్స్ లాసెస్ అయితే వేశారు. అండ్ బయ్యర్స్ అయితే మాత్రం మంచిగా ప్రైస్ యాక్షన్ అండ్ మన లెవెల్స్ ఏవైతే ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా నిన్న మంచి అమౌంట్ అనేది బై సైడ్ ఎస్పెషల్లీ నిఫ్టీలో తీయడానికి అయితే చాలా ఛాన్స్ ఉండే. నిన్న కొన్ని చార్ట్స్ చూశాను నిఫ్టీ ఆప్షన్స్లో, అరౌండ్ 30 పైసాది అరౌండ్ 100 రూపీస్కి వెళ్ళడము, 20 రూపీస్ది 200 వరకు వెళ్ళడం, చాలా అడ్వెంచర్స్. అసలు సెల్లర్స్ ఎట్లా మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ వీ హ్యావ్ మేనేజ్డ్ అండ్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ ఏం జరిగింది అండ్ సో రేపు మనకి లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే ఉంది. లైక్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. లైక్ ఎప్పటి నుంచి అంటే 9:15 నుంచి 10 వరకు. అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి 11:30 నుంచి 12:30 వరకు. సో మార్నింగ్ ఒక 45 మినిట్స్, తర్వాత 11:30 to 12:30 ఒక 1 అవర్. ఓవరాల్గా 2 అవర్స్ వచ్చి ఉంది. అండ్ మండే మనకైతే మార్కెట్స్ లేవు బికాజ్ మహారాష్ట్రలో పార్లమెంటరీ ఎలక్షన్స్ వల్ల. సో ప్లీజ్ ప్లాన్ యువర్ పొజిషన్స్. ఏమన్నా ఉంటే కనుక రేపు బెటర్ క్లోజ్ చేసుకోవడం. అండ్ ట్యూస్డే వరకు కూడా మార్కెట్స్ అయితే లేవు మనకి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. నిన్న ఏదైతే మనం ప్రీవియస్ డే అనుకున్నామో ఈ రెండు కూడా రిజెక్షన్ అవ్వడం అండ్ ప్రీవియస్ డే ఏదైతే సపోర్ట్ ఉందో ఆ రేంజ్ వరకు రావడం అండ్ మళ్ళీ పైకి వెళ్ళడం కంప్లీట్గా ఒక మ్యాడ్ మంకీ లాగా చేసింది. సో కంప్లీట్గా ఈరోజు అయితే మాత్రం సాలిడ్గా గ్రీన్ క్యాండిల్, బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఎబో ఏదైతే ప్రీవియస్ డే ఉందో దాని ఎబోనే క్లోజ్ అయింది, విచ్ ఇస్ మనకి బులిష్ సైన్. అండ్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక లెవెల్ అని. మీకు గుర్తుండే ఉంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి. 48,200 వరకు కూడా మనం బుల్లిష్ అవ్వనేసి. సో ఇంకా యాక్చువల్గా ఇక్కడ మనకి చూసుకుంటే కనుక డే హై వచ్చేసి 48,188. ఓకే, 200 పైన కనుక క్లోజ్ అయితే మనం బుల్లిష్గా ఒక ఈ రేంజ్లో ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటిల్ నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా. సో మళ్ళీ మనం కమింగ్ అప్ డేస్లో 49,000 అండ్ 50,000 కూడా చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటిల్ అన్లెస్ 48,200 మనకి బ్రేక్ అయితే కనుక. మండే సెషన్ లేదు కాబట్టి రేపు అది ట్రేడింగ్ అని నేను కన్సిడర్ అయితే చేయను. అండ్ రేపైతే నేను ట్రేడింగ్ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయితే చేయాలనుకోవట్లేదు బికాజ్ వాల్యూమ్స్ అనేవి చాలా లో ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో మండే వదిలేస్తే కనుక ట్యూస్డే వరకు కూడా 48,200 వెళ్తే ఓకే. అదర్వైజ్ ఇది ఒక చిన్న బౌన్స్ లాగే వస్తుంది అండ్ ఛానల్ దాటి మళ్ళీ కిందకి అంటే 47,000 కావచ్చు, 46,800 కావచ్చు, అలానే ఫైనల్లో ఏదైతే ఉందో 46,000 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్స్ అనేవి 48,200 అనేది మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము అండ్ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు 48,200 దగ్గర ఎగ్జాక్ట్గా అది రిజెక్షన్ అయితే ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ అయితే ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయింది. అండ్ ప్రీవియస్ కూడా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ క్లియర్ కట్ రిజెక్షన్ అనేది వస్తుంది. సో సేమ్ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ డే ఏదైతే ఉందో ట్యూస్డే రోజున ఇఫ్ కంటిన్యూస్ ద సేమ్ మనకి వచ్చేసి షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చేసి 48,000 దగ్గర అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎందుకు 48 అంటే ఇక్కడ బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనం గమనిస్తే కనుక ఇక్కడ కూడా మంచి లెవెల్ ఇది 48,000 అనేది. ఎయిదర్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడమా లేకపోతే ఇక్కడ నుంచి కిందికి రావడమా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ 48,000 to 48,200 వరకు కూడా కంప్లీట్గా ఈ జోన్ అనేది మేకర్ బ్రేక్ లెవెల్ లాంటిది. సో ఎగ్జాక్ట్లీ వీఆర్ ఎట్ దిస్ లెవెల్.
సో 48,000 దగ్గర మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,901 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,793 సెకండ్ టార్గెట్. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,588 వచ్చేసి మనకి ఫైనల్ టార్గెట్కి అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 48,200 మనకి క్లోజింగ్ బేసిస్లో అంటే 15 మినిట్స్ క్యాండిల్ బేసిస్లో కనుక ఇస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,410 అలానే 48,600 వచ్చేసి టార్గెట్, అలానే 48,999 అఫ్కోర్స్ 49,000 అనేది మనకి ఫైనల్ టార్గెట్గా ఉంటుంది. ఎప్పుడైతే 48,200 దాటుతుందో చాలా వరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే పొజిషనల్గా ఈ ఏరియాలో 48,400 200లో ఉంటారో, సో ఇన్ కేస్ ఒకవేళ ఇది కనుక బ్రేక్ అవుతే ఒక 50 అండ్ 48,410 కూడా బ్రేక్ అయితే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కసారి నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాము. సో నిన్న గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయితే అయ్యింది అండ్ కంటిన్యూస్గా ఫాల్ అయితే అయ్యింది. ఎప్పుడైతే మన సపోర్ట్ ఉంటుందో అది కూడా బ్రేక్ అయితే చేసింది అండ్ నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు కూడా టార్గెట్ అయితే ఇచ్చింది. అండ్ ఎక్కడైతే జనరల్గా ఈ రేంజ్లో ఫాల్ వచ్చినప్పుడు కాల్స్ అయితే షార్ట్ చేస్తారు కదా సెల్లర్స్. సో ఇంత పెద్ద క్యాండిల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ రేంజ్ చూసుకుంటే కనుక మనకి 47,500 నుంచి 47,800 చేంజ్, అంటే 350 పాయింట్స్ చేంజ్. అంటే ఎక్స్పైరీ డే రోజున గామా ఎఫెక్ట్ అనే ఐడియా ఉంది కదా మీకు. సో గామా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే చాలా వరకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే చాలా అగ్రెసివ్గా చిన్న 20 రూపీస్ 30 రూపీస్ కూడా ఈ 300 మూవ్కి ఈజీగా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాయి అండ్ ఏటీఎమ్స్ కూడా. సో ఇలా అయినప్పుడు మళ్ళీ అగైన్ ఎవరైతే మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటారో ఇమీడియట్గా వాళ్ళకి రివర్సల్ క్యాండిల్ కూడా చాలా వరకు ఇమీడియట్గా వచ్చింది. సో దీన్ని కూడా మేనేజ్ చేయడం అనేది చాలా చాలా టఫ్ అండ్ ఎస్పెషల్లీ సెల్లర్స్కి అయితే కనుక. స్కాల్పర్స్కి అయితే ఈజీగా వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అండ్ కొంతవరకు ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఎప్పుడైతే ఇంకా కింద పడిపోతుంది అనుకున్న టైంలో ఈ ఏరియా నుంచి కూడా పడిపోయిన టైంలో వాళ్ళు మళ్ళీ కనుక కాల్ షార్ట్ చేస్తే అగైన్ లాస్ట్ మూమెంట్ వచ్చేసి ఈ రేంజ్లో చాలా అగ్రెసివ్గా ఆల్మోస్ట్ 47,400 నుంచి 48,000 వరకు, అంటే 600 పాయింట్స్, ఇదొక 300 పాయింట్స్, ఇదొక 300 పాయింట్స్ డౌన్, 600 ఇక్కడ ఒక 600. సో టోటల్ 1,200 మూమెంట్ వచ్చిందంటే అది మామూలుగా చుక్కలు చూపేదు సెల్లర్స్కి. సో వెరీ కేర్ఫుల్. ఒకవేళ మీరు ఫ్రెషర్గా అయి ఉంటే కనుక లాట్ సైజ్ తగ్గించండి అండ్ హెడ్జ్తో పెట్టుకోండి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే కనుక సెల్లింగ్లోకి పోకుండా ఈక్విటీతోనే స్టార్ట్ చేసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఈ ఛానల్లో మనకి లైక్ ఇక్కడ నుంచి కూడా ఏం జరిగింది అనేది ఫండమెంటల్గా కంటే కూడా టెక్నికల్గా మనం చూసుకుంటే కనుక మంచి పిన్ బార్ అయితే ఒకటి వచ్చింది, చాలా షార్ప్ రిజెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి సో బయర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేసి అయితే మనకైతే అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి డే హైని కూడా లాక్ చేసుకుని ఇక్కడికైతే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి సెషన్లో ఈ డే హై ఏదైతే ఉందో, డే హై ఎంత వచ్చింది, డే హై వచ్చేసి 22,502. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ సైకలాజికల్ లెవెల్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి 600 కావచ్చు, అలాగే 800 అండ్ 23,000 ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై ఈజీగా మనకి ఛాన్స్ అయితే ఉంటుంది వెళ్ళడానికి అయితే. అండ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్లో మనకైతే రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లోపు నేను ప్రెడిక్ట్ చేయడం అయితే లైక్ ఇమీడియట్గా అయితే అంత ఈజీగా అయితే వెళ్ళిపోదు. డెఫినెట్గా ఒక షేక్ అయితే చేసి ఎవరైతే ఆల్రెడీ పొజిషన్స్ పెట్టుకున్నారో వాళ్ళని ఒక షేక్ చేసుకొని అప్పుడు ఏదైతే వీక్ హ్యాండ్స్ ఉంటారో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పొజిషన్స్ బిల్డ్ చేసుకుని తర్వాత ర్యాలీ అనేది మంచిగా ఉంటుంది. సో ఎవరైతే మనం అరే పడిపోతుంది అనుకొని రిగ్రెట్ ఫీల్ అవుతామో ఆ టైంలో మనకి ర్యాలీ వేసుకొని పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ అవే ఎప్పుడు అయితే మార్కెట్ అయితే పోదు. సో ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ మనకి ఈ విక్స్ని బట్టి అర్థమవుతుంది ఎంత హై లెవెల్లో బయింగ్ అనేది జరుగుతుంది అనేసి. సో దీన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్, మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలానే ప్లాన్ చేసుకుంటాం బెటర్. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీలో నిన్న జరిగినటువంటి దారుణ కాండాన్ని మనం కనుక చూసుకుంటే ఓపెనింగ్ నుంచి
200 పాయింట్స్ అనుకోండి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 200, ఇక్కడికి 400 అయింది. మళ్ళీ ఈ అబోవ్ నుంచి ఇక్కడికి ఇంకొక 200 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇక్కడ వరకు కూడా 600 పాయింట్స్ అయితే అయ్యింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 340. సో 600, 340 అప్రాక్సిమేట్గా 1000 పాయింట్స్ అయితే నిఫ్టీలో మనకి నిన్న దారుణ కాండలో జరిగినటువంటి సిట్యువేషను. చాలామంది సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే, కాకపోతే నిఫ్టీలో కొంచెం లైక్ లాట్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి ఇది ఇంకా మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ లేదు, ఏమీ లేదు, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది. నిఫ్టీ వచ్చేసి చాలా మెచ్యూర్డ్ ఇది. ఎందుకంటే నిఫ్టీని మ్యానిపులేట్ చేయాలంటే మనం 50 స్టాక్స్ ఏదైతే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ని మేనేజ్ చేయాలి. అంటే లైక్ అన్ని సెక్టార్స్ని కలిపి ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదు. బట్ కోర్స్ మేనేజ్ అయితే చేయొచ్చు. ఇన్ఫోసిస్ కానీ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నాట్ ఎన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. బ్యాంక్ నిఫ్టీ అంటే కంప్లీట్గా ఒకటే సెక్టర్, అన్ని బ్యాంకులు ఒకే లైన్లో వెళ్తాయి. బట్ ఇది మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. సో ఇలాంటి ఇండెక్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇంత దారుణాలు చాలా చాలా టఫ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనేసి. సో నిఫ్టీ నిన్నటి దారుణకాండ తర్వాత ఒక కన్సల్టేషన్లో అయితే ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ఫేస్ పెట్టి ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంది. సో మనకి కన్ఫర్మేషన్ రేపు మండే ట్యూస్డే కావచ్చు. సో 22,400 దగ్గర కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక, అంటే అరౌండ్ ఒక 20-30 పాయింట్స్ అయితే కనుక బెటర్ వెయిట్ చేయడం. ఈ జోన్లో ఉన్నంతసేపు కంప్లీట్గా స్కాల్పింగ్ తప్ప వేరే ఆపర్చునిటీస్ అయితే రావు మనకి. సో 22,440 దగ్గర మనకు క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,399, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 350, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 300లో మనకి క్లియర్ కట్గా ఎవ్రీ 50 పాయింట్స్కి వచ్చేసి మంచి మంచి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చేసి 500 దగ్గర మనకి మంచి క్యాండిల్ క్లోజ్ అయితే కనుక 524 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 580, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 649. సో ఇక్కడ కూడా మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే ఉందో అది కూడా రావడానికైతే అవకాశం అయితే ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఉంది. ఇందాక కూడా మనం చూసుకున్నాం కదా 22,500 ఆర్ 600 దగ్గర నుంచి కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక 500 దగ్గర నుంచి ఎంత అగ్రెసివ్ మూవ్ వచ్చింది అనేది మనం చూడొచ్చు. అలానే పైకి వెళ్ళే కొద్దీ అప్పుడు తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇమీడియట్గా ఉంది. సో వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అండ్ ఈ ఎలక్షన్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఉండటం బట్టి చాలా చాలా వాలటైల్గా బిహేవ్ చేస్తుంది. సో హెడ్జ్ తీసుకుని వెళ్ళండి, బెటర్ థింగ్. అండ్ పొజిషన్ సైజ్ కూడా చాలా క్లియర్గా మెయింటైన్ అయితే చేయండి. సో ఒకసారి ఓఐ డేటా అయితే చూసేద్దాం. సో ఓఐ డేటా చూసుకుంటే వీక్లీ 22 lakh ఉంటే 2140 ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో కన్సల్టేషన్ అండ్ ఏదైతే మనకి 2 days హాలిడేస్ వచ్చినాయి, కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి పొజిషన్స్ అయితే ఎక్కువ బిల్డ్ చేసుకోలేదు. సో ఓవరాల్గా కన్సల్టేషన్లో అయితే నడుస్తుంది. సో దట్స్ అ రీజన్ BTST కూడా అవాయిడ్ చేయడం జరిగింది. అలానే నియర్ మంత్, సో మంత్ ఎండ్ ఓఏ కావచ్చు, అలానే జూన్ జూలై కూడా, మే జూన్ జూలై కంప్లీట్గా ఓఏ చూసుకుంటే కనుక 777,429, అలాగే 691. ఓవరాల్గా చూసుకుంటే కనుక -86,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో పుట్స్ వచ్చి స్లైట్గా డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే నేను అనుకోను. సో రేపు మనకి ఉన్న లైవ్ సెషన్లో కూడా ఎక్కువ మూమెంట్ టైం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మండే గ్లోబల్ క్యూస్ తీసుకొని మనకి వెళ్ళడానికి జరుగుతుంది. సో ఓవరాల్గా బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బేరిష్ అయితే కాదు డెఫినెట్గా, అంటిల్ అన్లెస్ ఆ లెవెల్కి వచ్చేంత వరకు కూడా. అలానే 44,800 అలానే 22,500 కూడా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ క్రాస్ అయితే కనుక మనం బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పటి వరకు అయితే మనకి కొంతవరకు కన్సల్టేషన్ అయితే అవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఈజ్ మై వ్యూ అండ్ కంప్లీట్గా ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో, ట్యూస్డే అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. బాయ్.